హలో వ్యూయర్స్, నా దగ్గరికి ఈ మధ్యన డెలివరీ అయ్యి వచ్చిన కప్పులు మేడం డెలివరీ అయిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత భార్యాభర్తలు మీట్ అవ్వచ్చు అని అడిగారు. సో జనరల్గా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఏంటి అంటే నార్మలే కదా, పేషెంట్స్కి ఎలా తెలుస్తుంది ఎప్పుడు కలవాలో అనిపించింది. సో ఐ వాంట్ టు టాక్ టు యూ రిగార్డింగ్ దిస్. సో డెలివరీ అయిన తర్వాత కానీ లేదు అంటే కొంతమందికి అబార్షన్స్ అయిన తర్వాత కానీ ఏంటి అంటే కొంచెము గ్యాప్ ఇచ్చిన తర్వాతే భార్యాభర్తలు మనం కలవమని చెప్తాం. యూజువల్లీ అదేమి మ్యాండేటరీ గ్యాప్ కాదు. అసలు ఎందుకు ఇస్తాము అంటే గ్యాప్ అట్లీస్ట్ 6 weeks అనేది భార్యాభర్తలు కలవకుండా ఉండటం అనేది మంచిది. ఎందుకు అంటే పోస్ట్ పార్టం అంటారు, అంటే ఇమీడియట్ పోస్ట్ డెలివరీ పోస్ట్ పార్టం అంటారు అన్నమాట. ఈ పోస్ట్ పార్టంలో ఏంటి అంటే వాళ్ళు నార్మల్గా డెలివరీ అయినా సిజేరియన్ ద్వారా డెలివరీ అయినా అంటే ఫిజికల్గా వాళ్ళు కలవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిట్ ఉండరు. సెకండ్ ఏంటి అంటే వాళ్ళకి వైట్ డిశ్చార్జ్ అని బ్లీడింగ్ అని ఆల్మోస్ట్ ఒక 15 days నుంచి 21 days దాకా అవుతూ ఉంటుంది అనమాట. కొంతమందికి అయితే వైట్ డిశ్చార్జ్ ప్రొలాంగ్డ్ ఉంటుంది, దాన్ని లోకియా అంటాము. ఓకేనా. సో ఈ డిశ్చార్జ్ ఉన్నప్పుడు బ్లీడింగ్ ఉన్నప్పుడు భార్యాభర్తలు కలిసినట్టయితే లేడీకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. దాన్ని ప్యూర్పెరల్ సెప్సిస్ అంటారు. సో నీట్గా ఉండకపోవడం, క్లీన్లీనెస్గా ఉండకపోవడం ద్వారా కూడా ఇన్ఫెక్షన్స్ అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, సిజేరియన్ అయిన కప్పులు అయితే మాత్రము ఈ సిజేరియన్ స్కార్ అనేది గర్భసంచి లోపల కూడా హీల్ అవ్వడానికి సుమారుగా 3 నుంచి 6 weeks పట్టే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో జనరల్లీ పోస్ట్ పార్టం పీరియడ్లో భార్యాభర్తలు కలవద్దు అని చెప్పడానికి కారణం మాత్రం మెయిన్లీ ఇన్ఫెక్షన్. దాంతోపాటు కొన్నిసార్లు ఏమవుతుంది అంటే లేడీస్లో ఓవ్యులేషన్ అంటారు, ఎగ్ రిలీజ్ అవ్వడం అనేది 3 weeksకే స్టార్ట్ అయిపోతుంది. సో ఈ 3 weeksకే స్టార్ట్ అయినప్పుడు ప్రొటెక్షన్ లేకుండా భార్యాభర్తలు కలిసినట్లయితే దెర్ ఆర్ ఛాన్సెస్ కొంతమంది పేషెంట్ అంటే ఎర్లీగా ఇమీడియట్లీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఒకవేళ ఇమీడియట్లీ ప్రెగ్నెన్సీ వచ్చిన బేబీని క్యారీ చేయడం కానీ ఆ సెకండ్ ప్రెగ్నెన్సీని హ్యాండిల్ చేయడం కానీ ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్. సో ఆ టైంలో భార్యాభర్తలు కలవద్దు అని చెప్పడానికి ఇవి మెయిన్లీ కారణాలు. సో 6 weeks తర్వాత ఎమోషనల్లీ లేడీస్ నుంచి ఫిజికల్గా కూడా వాళ్ళు ఫిట్ అయిన తర్వాత కలవడం ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. సో ఫస్ట్ 6 weeks అయితే మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఈ జాగ్రత్తల్లో ఏంటంటే భార్యాభర్తలు అనుకుని జాగ్రత్తగా ఉంటే ఇన్ఫెక్షన్స్ కానీ పోస్ట్ ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ కానీ రాకుండా ఉంటే అవకాశం అనేది ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ.